అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే చిన్న కామెంట్ లైక్ చేయండి. ఇప్పుడైతే ఓణీ ఫంక్షన్కి ఒక ఓణీ సెట్ ఒకటి డిజైన్ చేసామండి. అలాగే చిన్న పాపకి కూడా లెహంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసామన్నమాట. ఇవి రెండు కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మీకు ఫస్ట్ అయితే లెహంగా చూపిస్తానండి. ఇది చాలా బాగుంది. ఇదండి లెహంగా, ఫుల్ శారీ అన్నమాట. మొత్తం అంతా కూడా ఫుల్ గేర్ వస్తుందండి. చాలా బరువుగా కూడా ఉంది శారీ అండి ఇది. ఈ శారీలో మనం క్రేప్ లైనింగ్ వేసాము, అలాగే కాటన్ లైనింగ్ కూడా వేసాము అనమాట అండి. ఇలాగా 3 లేయర్స్ అయితే స్టిచ్చింగ్ చేసాము. అలాగే ఇక్కడ మనం బాక్స్ ఫ్రిల్స్ అన్నది పెట్టామన్నమాట అండి. ఈ ఫ్రిల్స్ మీకు పెద్దగా కాకుండా చాలా చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టాము. అలాగే ఇక్కడ హ్యాంగింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదండి. ఇలాగే ఈ హ్యాంగింగ్స్ అయితే దీనికి డిజైన్ చేసాము. అంటే ఫంక్షన్లో తను హైలైట్ అవ్వాలి కదా, అందుకనేసి ఈ హ్యాంగింగ్స్ అయితే ఇలా చేసామన్నమాట. ఈ హ్యాంగింగ్స్ ఎలా ఉన్నాయన్నది చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకేనండి, దీని మీద బ్లౌజ్ అయితే మనం ఎలా డిజైన్ చేసామో చూపిస్తాం. కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే చేసామండి బ్లౌజ్కి. చిన్న పాప కదా, అయితే మనం ఇందులో చిన్న పాప అనేసి మనం వేస్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేయలేదండి. ఆల్ ఓవర్ బ్లౌజ్ చేసాము. ఇది ఆల్రెడీ మీకు ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేశానండి, మీకు చూపించాను కూడా. హ్యాండ్స్కి అయితే మనం స్కై బ్లూ మెరూన్ రెడ్ కదా, హ్యాండ్స్కి కూడా ఇలా బీడ్స్ అయితే మనం స్టిచ్చింగ్ చేసామండి. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో మనం స్టోన్స్ కాకుండా జర్కన్స్ అయితే యూజ్ చేసామన్నమాట అండి. ఇక్కడ ఏదైతే మన సర్కిల్ ఉంటుందో అందులో మనం జర్కన్స్ అయితే యూజ్ చేసామండి. చాలా అంటే చాలా హైలైట్ అయ్యింది బ్లౌజ్ అయితే. ఇది చిన్న బ్లౌజ్లో కనిపించవచ్చు కానండి, మనం ఇందులో లోపలికి అయితే ఫోల్డింగ్ చేసేసాము. ఇప్పుడు కాదండి, నెక్స్ట్ కూడా పాపకి యూజ్ అయ్యేలాగా ఇలా యూజ్ అయ్యేలా అయితే ఫోల్డింగ్ అయితే చేస్తాం అనమాట. ఫ్రంట్ కూడా ఇది ప్రిన్సెస్ కట్ అండి, షేప్ కాదు. ప్రిన్సెస్ కట్ చిన్నపిల్లలు కదండి, ప్రిన్సెస్ కట్ అయితే బాగుంటుంది అనేసి మనం ప్రిన్సెస్ కట్ అయితే ప్రిపేర్ చేసాము. ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చాము. ఇది చిన్న పాపదే, అదే ఇప్పుడు ఓణీ ఫంక్షన్ అమ్మాయిది అనమాట. దీనికి మనం ఓణీ కూడా తీసుకున్నామండి. అంటే కస్టమర్ మొత్తం అన్నీ మనల్ని సెట్ వైజ్ తీసేసుకోమన్నారనమాట. అందుకనేసి ఇలాగా మనం ఓణీ కూడా తీసేసుకున్నామండి. ఓణీకి చూసారా ఇలాగా కట్ వర్క్ అయితే వచ్చింది. ఓకేనండి, ఈ ఓణీ అలాగే ఈ బ్లౌజ్, దీని మీదకి మనల్ని గాజులు కూడా సెట్ చేసామన్నారండి. అందుకనేసి గాజులు కూడా సెట్ చేసేసాము. అమ్మాయి సైజ్ అయితే ఇచ్చారు. గాజులు అయితే ఇలా చూసారా, గాజులు కూడా చాలా బాగున్నాయి కదండి. ఎలా ఉన్నాయన్నది కామెంట్ అయితే చేయండి, మన వీడియోని లైక్ చేయండి. ఈ చిన్న పాప, అదే ఎవరైతే ఓణీ వేస్తున్నారో ఆ పాపదన్నమాట అండి. ఈ సెట్ ఇలా అనమాట. మీకు ఇలా కావాలంటే కస్టమైజేషన్ కూడా చేస్తామండి. అంటే కలర్ కాంబినేషన్ మాకు చెప్పేస్తే దాన్ని బట్టి మేమైతే తీస్తామన్నమాట. ఇవైతే రెడీమేడ్ తీసుకున్నాను, ఓన్లీ క్లాత్ అయితే చేయలేదండి. ఇవి రెడీమేడ్ తీసుకున్నానండి. కలర్ కాంబినేషన్ మీరు చెప్పేశారనుకోండి, మేమైతే కరెక్ట్గా సెట్ అయితే మేము డిజైన్ చేసేసి మీకు ఓన్లీ వేసుకునేలాగా అయితే మేము పంపించేస్తాం అన్నమాట. కాస్ట్ కానీ మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ కానీ ఏవైనా సరే కానీ మన వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవుతే కనుక మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నది ఇచ్చేస్తానండి. ఇది ఒక సెట్ అండి. ఇలా ఈ సెట్ ఎలా ఉన్నదనేది చిన్న కామెంట్ అయితే చేయండి. సేమ్ పాపకు కూడా మీకు చిన్న పాపది కూడా చూపిస్తాను. ఇది చిన్న పాపదండి. అంటే తనకి 4 years 5 years ఉంటాయి అన్నమాట. కాకపోతే కొంచెం పొడవుగా ఉంటుంది అనేసి కొంచెం లెంత్ ఎక్కువ పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసాము. దీనికైతే హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చామండి. చిన్న పాప కదా, హ్యాండిల్ చేయగలదో లేదనేసి ఇలా అయితే మనం హ్యాంగింగ్స్ ఇచ్చామన్నమాట. ఇది లెహంగా అండి. బ్లౌజ్ వచ్చి మనం
ఈ బార్డర్ ఏదైతే కలర్ ఉందండి ఆ బార్డర్ కలరే మనం బ్లౌజ్ పీస్ అన్నది తీసుకుని కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చేసాము. ఈ వర్క్ అయితే చాలా బాగుందండి. ఓన్లీ నెక్కే మనం వర్క్ అయితే చేసామండి. నెక్కి ఇలా మనం చిన్నగా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చేసి ఈ లైన్ అయితే ఇక్కడ మనం ఈ బెల్ట్ కింద ఇచ్చామండి. జస్ట్ బెల్ట్ కింద ఇచ్చాము. దీనికైతే ఈ సారీలో ఇందులో ఉన్న పార్టే మనం బుట్ట చేతులు అయితే పెట్టామండి. చిన్న పాప కదా, బుట్ట చేతులు చాలా నీట్గా ఉంటాయి అనేసి ఇలా బుట్ట అయితే పెట్టామన్నమాట. దీనికి హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చామండి. దీనికి కూడా గాజులు సెట్ చేసామన్నారు, అందుకని దీనికి కూడా మనమే గాజులు సెట్ చేసేసాము. దీనికి కూడా 2 కలర్స్ గాజులు తీసుకుని ఇలా అయితే సెట్ వైజ్ చేస్తామన్నమాట. ఇవి మెటల్ గాజులండి, చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్నపిల్లలు కదండి, చాలా క్యూట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనండి, ఇవండి ఈరోజు అయితే డిజైన్స్ ఈ 2 స్టిచ్చింగ్ చేసాము. అంటే హైదరాబాద్ వెళ్ళొచ్చాము కదా, కొంచెం నీరసంగా ఉండి కూడా హెల్త్ బాగాలేదనేసి కొంచెం చేయలేకపోయాము. అయితే ఇంకా చాలా బ్లౌజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా స్టిచ్చింగ్ ఫర్దర్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అలాగే మేము హైదరాబాద్ వెళ్ళాం కదండి, ఏమేమి చూసాము, అక్కడ ఏమేమి తిరిగామన్నది కూడా మీకైతే ఫర్దర్ వీడియోస్ అయితే వస్తాయండి. అంటే ఒకటి అది వస్తే ఒకటి ఇది వస్తుంది. తర్వాత ఏంటంటే అండి, నేను స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం మానేశాను, స్టార్ట్ చేశాను, అక్కడే స్టాప్ చేశాను అనమాట. అవైతే ఇక్కడ నుండి నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు స్టిచ్చింగ్ వీడియోసే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలా లేదా అన్నది కూడా మీరే చిన్న కామెంట్ అయితే చెయ్యండి. మీ కామెంట్స్ని బట్టి నేను స్టిచ్చింగ్ వీడియో చేయాలా లేదా ఈ వీడియోలే కంటిన్యూ చేయాలా అన్నది నేను ఆలోచిస్తాను. ఓకేనండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మన వీడియో అదే ఈ డిజైన్స్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.